హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అశ్విని విత్ సన్నీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేమైతే ఎంతో ప్రసిద్ధి చెందిన చింతామణి గణపతి ఆలయానికైతే వెళ్ళాము. ఈ ఆలయాన్ని ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రం వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథ ఉంది. ఒకప్పుడు కపిల మహర్షి వద్ద చింతామణి అనే దివ్య రత్నం ఉండేది. ఆ రత్నం కోరుకున్నది ఏదైనా ప్రసాదించే శక్తి కలిగి ఉంటది. అయితే గనుడు అనే ఒక రాజకుమారుడు ఆ రత్నాన్ని బలవంతంగా తీసుకెళ్లడాన్ని పురాణం చెప్తుంది. దాంతో కపిల మహర్షి గణపతిని ప్రార్థించగా గణపతి ఆ రత్నాన్ని తిరిగి తీసుకొచ్చి మహర్షికి అందించారు. కానీ కపిల మహర్షి ఆ రత్నాన్ని తన వద్ద ఉంచుకోకుండా గణపతికి సమర్పించారు. అప్పటి నుంచి స్వామివారిని చింతామణి గణపతిగా ప్రసిద్ధి చెందారు. మొత్తం ఈ గుడి మొత్తం మనకి ఇంత అందంగా ఉంటది. ఉదయం పూట కన్నా సాయంత్రం పూట వెళ్తే చాలా అందంగా కనిపిస్తది. మనకి ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తదనమాట. అంత గ్రీనరీ ఉంటది ఈ టెంపుల్‌లో. ఇంకా వర్షం పడుతున్నప్పుడు వెళ్తే ఆ అందం ఇంకా రెట్టింపవుతదనమాట. మేమెళ్ళేసరికి ఈవినింగ్ ఎళ్ళాం కదా! అంటే ఒక 4, 5 ఆ టైం అప్పుడు వెళ్ళామనమాట. అప్పుడే మనకిలా ఉంది. ఇంకా పదండి చలో గుడి లోపలికి వెళ్ళిపోదాం. మేమెళ్ళేసరికి అక్కడ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. భరతనాట్యం చిన్న చిన్న కిడ్స్‌తో అవుతున్నాయి. సో, మేమైతే లోనకి వెళ్ళేసి చూసామనమాట. అక్కడ మనకి వినాయకుడు, మనకి పూర్ణ ఫల ఇదుంటది కదా! ఐ మీన్ మనము కట్టాలి అనుకుంటున్నాం కదా! మొక్కు దానికి సంబంధించిందైతే అక్కడుంటారు. మనం అక్కడ ఫస్ట్ వెళ్ళగానే కొబ్బరికాయలు చూసుకోవాలి. ఈయనైతే కడతాను అన్నారు కాబట్టి, మా ఆయనైతే ఫస్ట్ కొబ్బరి బొండాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏ బొండమైతే ఏంటి అభిషేకం చేయొచ్చు కదా! అనంటే, మేము ఫస్ట్ కాబట్టి మేబీ పెద్ద పిలకనిదే తీసుకోలేమో అనుకోని ఈయనన్నారు. సో, అదేంటి లేదులే అని నేనైతే అనుకున్నాను. ఇంకా వెళ్ళాక అక్కడ అందరూ కూడాను ప్రసాదాలకి, అన్న సంతర్పణకి డబ్బులు కూడా అక్కడ రాస్తున్నారు. ఇంకా మనం వెళ్ళగానే కొబ్బరి బొండం మీద మన పేరు, వచ్చిన తేదీ అన్నీ రాయాలన్నమాట. మన పేరు రాయాలి. ఫస్ట్ ఇదిగోండి మా ఆయనైతే ఎవరైతే ఈ కాయని కడతారో వాళ్ళ పేరు రాయాలన్నమాట. ఇంకా ఈయన రాస్తూ ఉంటే నేను కూడా వీడియో చూసి తీస్తున్నాను. ఇంకా ఈయన పేరు కూడా రాసుకుంటున్నారు. మా ఆయన పేరు, అడ్రెస్ ఏ డేట్‌న వచ్చారు, ఇంకా మళ్ళీ ఏ డేట్‌న రావాలి అనేది కూడా వాళ్ళే 18 రోజుల తర్వాత మనకొక డేట్ ఇస్తారనమాట. ఆ డేట్‌న మనము వచ్చి కొబ్బరికాయని విప్పాలి. మనము ఈ కొబ్బరికాయని మొక్కుకొని కట్టాలనమాట. మనసులో ఒక కోరిక మాత్రమే కోరుకోవాలంట. కోరుకొని ఈ కొబ్బరికాయని కట్టాలంట. ఈ కొబ్బరికాయకి మనకి వచ్చే చార్జ్ రూ. 100. ఒక కొబ్బరి బొండకి ఒక రూ. 100 అనమాట. దాంతో పాటు మనకి ఒక పేపర్ ఇస్తారు. దాంట్లో ఒక మంత్రం ఉంటదనమాట. ఇదిగోండి ఇలా ఇస్తారు మనకి. అలా ఇస్తే మనకి ఒక మంత్రం ఉంటది. ఆ మంత్రాన్ని మనము రోజుకి 2 పొట్లు ఉదయం, సాయంత్రం 108 సార్లు జపం చేయాలి. మనం మర్చిపోతాం కాబట్టి ముందుగా ఫస్ట్ పూజ చేస్తారు కదా! పూజ చేసినప్పుడు పంతులు గారు ఆ మంత్రాన్ని చదివిస్తారు. ఆ మంత్రమే ఆ పేపర్‌లో ఉంటది. రోజుకి ఉదయం, సాయంత్రం 108 సార్లు ప్రదక్షిణ చేయాలనమాట. ముందుగా కొబ్బరికాయని కట్టే ముందు ఫస్ట్ మనకి 16 ప్రదక్షిణాలు చేయమంటారనమాట. సో, ఆయనైతే 16 ప్రదక్షిణాలు చేయడానికెళ్లారు. నేను మా ఓన్‌ని ఆపలేను కాబట్టి నేను చుట్టుపక్కల ఉన్న గుడినైతే చూపిస్తాను. మా ఆయనైతే ఆ మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణలైతే చేస్తున్నారు. ఆయన చేస్తున్నారు కదా అని నేను కూర్చున్నాను. మా వోడు నా ముందు ఆడుకుంటున్నాడు. కాదు కాదు వాళ్ళ నాన్నగారు ఫోను చూస్తున్నాడు. ఇదిగోండి మా వోడు. అబ్బా! ఈ పిల్లలతోటి గుడులు, బడులు అంటే కష్టం అండి బాబు. షాపింగ్ మాల్స్ కన్నా కూడా కష్టమే. ఏ పార్క్‌లో అయితే జారుకోనైనా కూర్చోటం అంటారేమో గాని, ఇలాంటి చోటుకైతే అస్సలు కూర్చోడు. మనము 18 రోజుల తర్వాత రావాలి అన్నారు కదా! వచ్చిన తర్వాత అదిగోండి మనం ఏ కొబ్బరి బొండం మీద కట్టామో ఆ కొబ్బరి బొండాన్ని అలా ఒలవాలంట. అలా కొబ్బరి బొండం ఒలడానికి పడుతున్న కష్టం చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నవ్వొచ్చింది. సర్లే మనం కూడా నెక్స్ట్ ట్రై చేస్తాం కదా! చూద్దాంలే అనుకోని ఇప్పుడు మా ఆయన కడుతున్నారనమాట. యాక్చువల్లీ మా ఆయన మర్చిపోతున్నారు ఎక్కడ కడతారని. సగం అయితే ఆయన కోసమే ఈ వీడియో తీశాను. మర్చిపోతే మళ్ళీ తర్వాత చూడొచ్చు అనుకోని. ఇంకా ఆయనైతే ఇదిగోండి తన కోరిక కోరుకొని ఆంజనేయ స్వామికి మొక్కుకొని, ఒక కోరిక కోరుకొని, ఈ కొబ్బరి బొండాన్నయితే అక్కడ కడతారు. అక్కడున్న నమ్మకం అన్నమాట. కోరిన కోరిక నెరవేరుతది అనైతే మాకైతే చెప్పారు. అది నిజమా కాదా అనేది చూద్దాం. చూసాక నేను కూడా మీకు ఎలాగైనా చెప్తానులెండి. ఈయనతో ఈ వీడియో చేసేసరికి కోరిక ఆహ్, తీరిందా అనంటే మా ఆయన నాకు ఆ కోరిక చెప్పలేదు కాబట్టి తీరిందా, తీరలేదనేది అది ఆయనకే వదిలేస్తున్నానన్నమాట. నాకు తెలిసినంత వరకేంటంటే గాలిలో దీపం పెట్టకూడదబ్బా! దేవుడా నువ్వే ఉన్నావు అనకూడదు. మన శ్రమ కూడా ఉండాలి. సో, అదైతే మా ఆయన కూడా నమ్ముతాడు. అంటే ఇది నేను మూఢనమ్మకం అని కూడా చెప్పట్లేదు. మళ్ళీ మూఢనమ్మకం అని అంటారు. ఏదైనా సరే నమ్మకంతో చెయ్యాలి అంటారు కదా! అదనమాట. ఈయన కూడా నమ్మకంతో కట్టారనమాట. నిజంగానే ఇలా కడితే
ఆ కోరిక నెరవేరుతది అని. సో, ఆయన నమ్మకానికి నేను వాల్యూ ఇస్తాను. అందుకోసమని వచ్చామనమాట. ఇంకా ఆయనైతే కోరిక కట్టుకొని ఈ కొబ్బరి బొండాన్ని కట్టేశారు. ఈ కొబ్బరి బొండాన్ని మళ్ళీ మనం 16, 18 రోజులు తర్వాతొచ్చి చూద్దాం అనమాట. ఆ గ్యాప్‌లో మా బుడ్డోడు ఈ లైన్ నుంచి ఆ లైన్‌కి, ఈ కొబ్బరి బొండాల నుంచి ఆ కొబ్బరి బొండానికి తెగ తిరిగేస్తున్నాడనమాట. నాకు భలే క్యూట్‌గా అనిపించి మా వోడి కోసం నేను ఒక వీడియో తీశాను. ఇదిగోండి. చాలా చిన్నోడంటే వాడు చూసారా? వాడికి ఎంత భయము లేదో తెలుసా అండి. వాడికి అవి తగులుతాయని ఇది కూడా లేదు. తెగ అందులో 33 సార్లు తిరుగుతున్నాడు మా వోడు. సర్లే ఎంజాయ్ చేయడానికి వదిలేసాం. ఓవరాల్‌గా గుడైతే ఇదేనండి. అసలైన చింతామణి గణపతి టెంపుల్ అయితే అది. ఇంకా పదండి మన చింతామణి గణపతి వనంకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా చెట్లున్నాయండి. మన రాశిని బట్టి కూడా చెట్లున్నాయంట. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ స్టే చేస్తారంట. పంతులు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడ మాకు రాసొచ్చేసారా రాశి నక్షత్ర సముదాయపు వృక్షాలన్నమాట ఇక్కడ. మన రాశిని బట్టి, మన నక్షత్రాన్ని బట్టి అక్కడ చెట్లుంటాయి. అంటే మీ రాశిని బట్టి అక్కడ ఏ చెట్టు ఉంటది అనేది కూడా చూసియండి. అది కూడా తీశాను. ఈ బొమ్మలున్నాయి కదా! నేను దూరం నుంచి ఇవి కుక్క ఏమో అనుకున్నానండి. అసలు ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ బొమ్మల పేర్లు కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే అవి ఆవులా, కుక్కలా, జిరాఫీలా కూడా నాకు అర్థం కాలేదు. ఇదిగోండి వచ్చేసాం మనం వనానికి. మన పేరుని బట్టి మన రాశిని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఇక్కడ వృక్షాలుంటాయి. ఇక్కడ ఒకళ్ళనమాట శివుడు విగ్రహం ఉంటే అక్కడ ఫోటోస్ తీసుకుంటే మా వోడు కూడా తీసుకుంటానని వెళ్ళిపోయాడు. ఇంకా మనకి గణలు ఫస్ట్ దేవతలు అదే ఆది దేవుడు, మధ్య దేవుడు అని ఉంటారు కదా! ఆళ్ళు కూడా ఉంటారని కూడా నాకు ఈ గుడికెళ్ళాక తెలిసిందండి బాబు. ఇక్కడే చూసాను నేను. ఆది దేవుడు, ఆది దేవత, మధ్య దేవుడు అనుకుని అవన్నీ రాసేసి అక్కడ విగ్రహాలు కూడా పెట్టారు. సో, ఇదిగోనండి వచ్చేసాం మన వృక్షాలకి. మన నక్షత్రాలను బట్టి, రాశులను బట్టి ఉండే వృక్షాలన్నమాట ఇవి. నేను ఒక్కొక్క వృక్షాలను చూపిస్తాను. ఇందులో మీది ఏ వృక్షమో, ఏ రాసో మీరు కూడా డీటెయిల్ గా చూసేయండి. ఓకేనా? ఇదిగోండి మిథునం అంట. మిథునంది ఈ చెట్టు అంట. అంటే ఆ చెట్టు వచ్చేసరికి మనకి ఈ రాశి, ఈ నక్షత్రం నాదే, ఈ చెట్టు నాదే అని ఎక్సైట్‌మెంట్ అవుతారు కదా! నేనైతే అలానే ఎక్సైట్‌మెంట్ అయ్యానండి. నా రాశిని చూసి యెస్ ఇది నా చెట్టే, ఇది నా చెట్టే అని ఇక్కడికెళ్ళి చూసిన తర్వాత ఆ చెట్టుని చూసిన ప్రతిసారి నాకు అదే అనిపిస్తది. ఇదిగోండి మేషం ఇదే నా నక్షత్రం. సో, ఇదేంటిది రక్తవర్ణం రక్తచందనం చూసారా? రక్తచందనం అన్నమాట నా చెట్టు. తెలుసా? చందనం అంతే. అదేనండి నా వృక్షం. అలాగా చూసుకుంటూ అన్ని రాసుల వారిది అన్ని ఇవన్నీ కూడా ఇక్కడున్నాయి. దాన్ని బట్టి మనం కూడా చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఈ చెట్టుకి ఇవేవో కాయలున్నాయండి. అసలు ఏం కాయలు ఇవసలు ఏం చెట్టో కూడా నాకు అర్థం కాలేదు. వేప చెట్టా? వేప చెట్టుకి వేపకాయలు పూస్తాయా? కానీ అది వేప చెట్టు కాదండి. అదే నాకు అర్థం కాలేదు ఇదేం చెట్టా అనని. దాని తర్వాత ఇదేంటి చంద్రుడు, సూర్యుడు వీటికి కూడా వృక్షాలున్నాయంట. ఏమో నేను ఇక్కడైతే చూస్తున్నాను. ఇక్కడ మనకొక పెద్ద శివలింగం కూడా కనిపిస్తుంది. పెద్దదంటే మరీ అంత పెద్దది కాదులెండి. ఇక్కడ మనకి అన్ని గుడిలాగా ఉన్నట్లే శనిదేవుడి గుడి కూడా ఉందన్నమాట. అక్కడ కూడా ప్రదక్షిణాలు చేస్తే సరిపోద్ది. ఇక అన్ని వనమంతా చూసేసి ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం. చాలా అలసిపోయామండి బాబు. 6 నుంచి ఇంత దూరం రావాలి అంటే చాలా కష్టం కదా! కానీ మా వోడు ఎందుకో అస్సలు అల్లలేదు. అదేంటో నాకు అర్థం కాలేదు. నేనెందుకో ఈ మధ్య కొంచెం నడుస్తూనే అలసిపోతున్నాను. అంతే వాకింగ్ చేయాలి. ఇంకా ఇంకా నా మాటకి ఎందుకు లేదనండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇదిగోండి చూసారు కదా! మొత్తం చాలా బావుంటది. ఇంకా చాలా మంది వస్తున్నారు కూడా టైం అయిపోతున్నా సరే. కానీ ఈ గుడి 7:30 వరకు మాత్రమే ఉంటదంట. ఎందుకంటే మనకి కొండకు దగ్గరగా, అడవికి దగ్గరగా ఉంటది కదా! అందుకోసమనే కొంచెం తొందరగా 7:30 వరకే ఉంచుతారంట. ఎందుకంటే ఏవైనా జంతువులు ఏవైనా వస్తే మళ్ళీ తర్వాత ఇబ్బంది కదా! అందుకోసమనే 7:30 వరకే ఓపెన్‌లో ఉంటది. దాని తర్వాత ఈ గుడిని క్లోజ్ చేసేస్తారంట. అంతేనండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.